మేము ఎప్పుడు సరుకులు తీసుకొచ్చినా మినిమం 2 మంత్స్కి సరిపడా సరుకులు అయితే తెచ్చేసుకుంటాం అన్నమాట డిమార్ట్. అలానే ఈసారి కూడా తెచ్చేసుకున్నమాట. సో అవి తెచ్చుకోవడము వాటిని ఆర్గనైజ్ చేయడం అన్నీ అయిపోయిన తర్వాత ఈ వీడియో తీసామన్నమాట. సో ఏమేమి తెచ్చుకున్నాం అనేది చూపిస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు మేము వెళ్ళినా సరే ఇప్పుడు అంటే కొద్దిగా ఉంటున్నా 2 మంత్స్కి సరిపడా తెచ్చుకుంటాము. సో ఈ నెల కూడా సేమ్ అలానే. సో ఒకవేళ ఏమైనా కొన్ని సరిపోతే మేము బయట షాపుల్లో తీసేసుకుంటాం అన్నమాట. సో ఇవి వచ్చేసి టోటల్గా అన్నీ అంటే మినిమము ఒక 2-3 కేజీస్ పైనే ఉన్నాయి అన్నీ. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీనర్, తర్వాత వాషింగ్ మిషన్ లిక్విడ్. ఇది మనకి చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది, 5 లీటర్స్. అండ్ అక్కడ వచ్చేసి ఆశీర్వాద్ గోధుమ పీట అన్నమాట, అది వచ్చేసి 10 కేజీస్ అన్నమాట. సో మాకు 1 మంత్కి ఎలా కదన్నా సరే 5-6 కేజీస్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి రెడ్ లేబుల్ టీ పొడి అన్నమాట. ఇది కూడా ఒక 4 మంత్స్ వచ్చేస్తుంది. ఒకవేళ అంటే మేము 4 మెంబర్స్ టీ తాగుతాం కాబట్టి 4 మెంబర్స్కి సరిపోతుంది అన్నమాట. ఇది వచ్చేసి బ్రౌన్ షుగర్ తీసుకున్నాను ఈసారి. ఎలా ఉంటుంది ఏంటి ట్రై చేద్దామని చెప్పేసి నాకేం పెద్ద తేడా ఏం అనిపించలేదు, మామూలుగా బెల్లం తిన్నట్టుగానే అనిపించింది. అండ్ ఇది వచ్చేసి రాగి. సో రాగిలతో ఆల్రెడీ రాగి మిల్క్ రెసిపీ చేశాను, మన ఛానల్లో ఉందో చూడండి, చాలా హెల్తీ రెసిపీ. అండ్ సాల్ట్, ఇది చూసారు కదా, కళ్ళుప్పు తీసుకున్నాను, రాక్ సాల్ట్ అన్నమాట. అండ్ ఇందులోనే వేరేది కూడా తీసుకున్నాను. అండ్ ఇంకొచ్చేసి పింక్ సాల్ట్ తీసుకున్న తర్వాత మినప్పప్పు, ఇవన్నీ ప్యాకెట్స్ మాట. షుగరు, బెల్లం, ఆ బెల్లం కూడా లూజ్లోనే తీసుకున్నాను. అండ్ పిల్లల కోసం మిల్క్ పౌడర్ కలుపుదామని చెప్పేసి ఒక 1/2 కేజీ పౌడర్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట. అంటే మిల్క్లో వేసేసి అప్పుడప్పుడు, అంటే ఇప్పుడు మిల్క్ కూడా ఎక్కువ ఇవ్వట్లేదు, అంటే రోజు తప్పించి రోజు అలా ఇస్తున్నాను. అండ్ ఒక బాదం మిక్స్ కూడా తీసుకున్నాను. సో అది 150 రూపాయలు పడ్డది. చక్కగా పాలు బాయిల్ చేసేసుకొని అందులోనే పౌడర్ కలిపి ఇచ్చేస్తే టేస్ట్ బాగానే ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న బాదము పీసెస్ లాగా తగులుతున్నాయి. సో బాదం మిక్స్ అంటే నేను ఏదో పెద్దగా ఊహించేసుకున్నాను, ఏమీ లేదు, డబ్బులు వేస్ట్ అనిపించింది. నెక్స్ట్ మేము ఎప్పుడు సామాన్లు తెచ్చుకున్నా మా పిల్లలైతే వాళ్ళకి నాకు హెల్ప్ చేయడం వాళ్ళకి ఇష్టం అన్నమాట. అంటే ఇలాంటి సామాన్లు సర్దడం కానీ అంటే చాలా ఇష్టం అన్నమాట. అండ్ ఇంకొచ్చేసి మేము ఇలాగా మాకైతే 3 అవర్స్ పట్టిందన్నమాట. అంటే పాతవి తీసేసి కొత్తవి అందులో వేయడం. పాతవి ఉన్నప్పుడు మనం కొత్తవి వేసేసామంటే స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఆ పాతవి అనేది ఇంకా అలా కిందనే ఉండిపోతాయి. సో దాన్ని బట్టి పురుగు పట్టేసి మిగతా సామాన్లు కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పాతవన్నీ తీసేసి చక్కగా నీట్గా డబ్బాలన్నీ క్లీన్ చేసేసుకొని, చాలా ఎక్కువ తెచ్చామన్నమాట. సో అందుకని కొన్ని పైన వేసేసి కొన్ని కిందన వేసేసాము. పైన పింక్ డబ్బాలు ఉన్నాయి చూసారు కదా, సో అందులో కొన్ని ఇందులో కొన్ని వేసేసుకున్నాము. ఇంకొన్ని మిగిలినవి పైన అయితే మేము సన్సెట్ మీద పెట్టేసుకున్నాం. ఇది వచ్చేసి 10 కేజీస్కి గోధుమ పిండి ఇంకొక 2 కేజీస్ అలా మిగిలిపోయింది. అది సెపరేట్గా ప్యాక్ చేసుకొని వేరే దగ్గర పెట్టేసారు. ఇది వచ్చేసి చింతపండు డబ్బా. అండ్ సోప్స్ అలాంటివి ఆ కింద డబ్బా ఉంది కదా, అందులో పెట్టేస్తాను అనమాట. అది 6 మంత్స్కి 5 మంత్స్కి ఒకసారి ఆ డబ్బా మార్చేస్తూ ఉంటాను. చూస్తున్నారు కదా, మనం సామాన్లు తేవడం ఒక వంతు అయితే వాటిని సర్దుకోవడం ఒక వంతు. తెచ్చుకునే సామాన్లు ఆర్గనైజింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఒక 2-3 మంత్స్ వరకు మనం వాటి ఇంట్లో స్టోరేజ్ పెట్టుకోవాలి. వాటిని పురుగు పట్టకుండా, బొద్దింకలు రాకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి కొనుక్కుంటాము, అనవసరంగా వేస్ట్ అయిపోతాయి కదా. సో నెక్స్ట్ వచ్చేసి నాకేంటంటే ఒక కోరిక ఉందన్నమాట. అసలు ప్లాస్టిక్ అనేది మా ఇంట్లో లేకుంటే ఈ కంటైనర్స్ మొత్తం అనేది స్టీల్ తీసుకోవాలని కోరుకుంది. బట్ అది కొద్దిగా డబ్బులతో కూడిన ఇది కాబట్టి సో అది ఎప్పటికైనా నెరవేరాలని నేనైతే కోరుకుంటున్నాను అనమాట. సో ప్లాస్టిక్ అనేది పూర్తిగా నేను ఇంట్లో ఇలా ఫుడ్ ఐటమ్స్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో నా కోరిక త్వరలో నెరవేరాలి. అవకాశం ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేయండి, ఓకేనా. అండ్ ఈసారి డీమార్ట్కి వెళ్ళినప్పుడు నేను ఒక పిల్లలకి ఎప్పుడు మేము మేరీ బిస్కెట్స్ అని అవ్వని ఇవ్వని ఒక 500-600 దాకా కేక్స్ ఇలాంటివన్నీ తెస్తాము. బట్ ఈసారి అసలు మేరీ బిస్కెట్స్ కానీ అసలు బ్రెడ్స్ కానీ ఏమీ కొనలేదు. ఈసారి కొద్దిగా అంటే ఎక్కువ ఇంట్లో ఏమైనా చేసి పెడదాము అని చెప్పేసి అని పల్లీలు, నువ్వులు, నెక్స్ట్ గోధుమ పిండి ఇవన్నీ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. ఏదైనా సరే ఇంట్లో ప్రిపేర్ చేసే స్నాక్స్ పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఎప్పుడో అంటే తప్పదు కొన్నిసార్లు, బట్ ఈసారి నేను తీసుకున్న నిర్ణయం నాకు చాలా హెల్ప్ అయింది. ఆల్రెడీ లాస్ట్ 2 మంత్స్ నుంచి పిల్లలకి బయట ఫుడ్ పెట్టుకుంటా, ఏ స్నాక్ అయినా సరే ఇంట్లో చేసి పెట్టడానికి ట్రై చేస్తున్నాను. అది మనం ఎంత హెల్తీ బిస్కెట్స్ అయినా సరే కంపల్సరీ మైదా అయితే ఉంటుంది. సో అందుకనే నేను బిస్కెట్ ప్యాకెట్స్ అనేది పూర్తిగా అవాయిడ్ చేసేసాను. సో నేనైతే ఒక 2 మంత్స్ నుంచి అసలు చాలా బాగా ఫాలో అవుతున్నాను. పిల్లలకి బిస్కెట్స్ పెట్టుకుంటా ఇంట్లోనే ఏదైనా ప్రిపేర్ చేసి పెట్టడానికి ట్రై చేస్తున్నాను, చేసి పెట్టాను కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే బాయ్.